అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. ఎలాగున్నారండి? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు కాబట్టి, ఎల్లప్పుడూ మనల్ని కాపాడే దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మనం మహిమ చెల్లించేవారం ఉండాలి. ప్రియులారా, దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానంగా కానుక మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమకాండంలో నుంచి 23వ అధ్యాయము 25వ వచనం. ఈరోజు వాగ్దానం నిర్గమకాండము 23వ అధ్యాయంలో 25వ వచనం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మన దేవునైన యెహోవానే మనం సేవించాలంట. అప్పుడు ఆయన మన ఆహారాన్ని మన పానమును దీవించి మన మధ్య నుంచి ఏదైనా రోగములతో మనం బాధపడుతుంటే ఆ రోగమును తొలగిస్తాడంట దేవుడు. ఎంత మంచి వాగ్దానం అండి! దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అయితే మన దేవుడైన యెహోవాను మనం సేవించే వారం ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన రోషము కలిగిన దేవుడు గనక, ఆయన నిరంతరం మనల్ని కాచి కాపాడే దేవుడు గనక మరి ఏ ఒక్కరు మనల్ని కాపాడలేరు, ఏ ఒక్కరు భూమి ఆకాశములను సృష్టింపలేదు. కాబట్టి మన ప్రభు అయిన యెహోవానే మనము సేవించాలి, మన దేవుణ్ణే మనము సేవించే వారం ఉండాలి. కాబట్టి ఈరోజు మనము చూడండి, కీర్తన గ్రంథంలో మరి యెహోవాను విడిచి వేరొకరిని సేవించే వారికి శ్రమలు విస్తరిస్తాయని సెలవుస్తున్నాయి కదా. ఈరోజు మనం శ్రమలకి గురవడానికి కారణం ఏంటంటే మనము 2 విధాలుగా ఉంటున్నాం. అనుచరుల మధ్యలో కలిసి చేయకూడని విగ్రహాలు సేవిస్తూ ఉంటాం, దేవుణ్ణి ముందు విశ్వాసం ఉంచుతుంటాం. అలా కాకుండా 2 పక్కల మనం ఉంటే మనకు సపోర్ట్ అనేది అందటం లేదు, సపోర్ట్ దొరకటం లేదు. కాబట్టి ఏదైనా ఒకటి, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు కదా, ఏదైనా ఒక్కదాన్ని మనము సేవించాలని చెప్తుంది దేవుని లేఖనాలు లూకా సువార్తలో. కాబట్టి మనం సిరిని విడిచిపెట్టి దేవుని సేవించే వారం ఉండాలి. దేవుని సేవిస్తే మనకు అన్నీ ఆల్రెడీ కలిగి ఉన్నట్లే కదా. ఆయన మాత్రమే మనం సేవించాలి. మన దేవుడు గొప్ప దేవుడు కదా. సమస్తం ఒక మాట లోపల సృష్టించిన మహా గొప్ప దేవుడు. ఒకే మాట ద్వారా, ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. ఆయన మాట చూడండి సృజనాత్మకమైనది కదా. ఆయన మాటతోనే సమస్తాన్ని సృజించిన గొప్ప దేవుడు. అలాంటి దేవుని విడిచిపెట్టి మనము ఇంకా మూఢనమ్మకాలు, ఈ అపనమ్మకాలను, అవిశ్వాసమును కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవించలేడు. ఆయన మన పట్ల రోషము కలిగిన దేవుడు కదా. ఆయన మనల్ని విడిచిపెట్టి ఎడబాస్తాడు అని చెప్తుంది దేవుని లేఖనాలు. కాబట్టి యెహోషువ ఏమన్నాడు తెలుసునా? చూడండి, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 15వ వచనం. యెహోషువ గ్రంథంలో 24:15లో చూడండి, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు మీరే తెలుసుకోండి, కోరుకోండి. మీరెవరిని కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనిను. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. మీ పితరులు చూడండి, ఆ నది అద్దరిని సేవించినటువంటి దేవతలను సేవిస్తారో లేదంటే అమోరీయుల దేవతలను సేవిస్తారో అది మీరే కోరుకోండి, మీ ఇష్టం అది. నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవించదము అంటున్నాడు. ఎందుకంటే యెహోవా పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రుని ఒక రోజంతా కూడా ఆయన నిలిపివేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆ దేవుడిని ఎలాగ రుచి చూచి ఎరిగినాడు యెహోషువకు అన్ని తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నా కుటుంబము యెహోవాని సేవించదము అంటున్నాడు. ఈరోజు మనం ఎవరు సేవిస్తున్నాం? మీరు ఎవరు సేవిస్తున్నారు? దేవుడిని విడిచి, సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచి సృష్టిని సేవిస్తున్నారా? సృష్టిని పూజిస్తున్నారా? సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడు కదా. ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన్ని సేవించే వారం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, మోషే కూడా చక్కగా ఏమంటున్నాడు. మోషే ద్వితీయోపదేశకాండంలో 6:14 వచనంలో, ద్వితీయోపదేశకాండము 6:14లో చూడండి,
6:14 చూడండి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యలో నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ మీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. చూడండి, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవించకూడదు. వాటిని ఏమి కూడా ఈ యొక్క దూతలను, జనముల దూతలను, వీటన్నిటిని కూడా మనం సేవించకూడదు. మన ప్రభువైన యెహోవాను, ఆ దేవుణ్ణి మాత్రమే మనం సేవించాలి. ఆయన ఒక్కడే సజీవుడు గనక, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు గనక ఆయన్ని మాత్రం మనం సేవిస్తే నీ ఆహారమును, మన పానమును మన మధ్య నుండి, అంతేకాకుండా రోగములను కూడా తొలగిస్తారంట దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు నీ రోగమును తొలగించబోతున్నాడు. నీ ఆహారమును, నీ పానీయమును దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. అద్భుతాలు చేయవాడు మన దేవుడు. హల్లెలూయా. అంతేకాకుండా చూడండి 11:13 కూడా, ద్వితీయోపదేశకాండం 11:13 కూడా చూడండి. కాబట్టి మీరు మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపమని నేడు నేను మీకు ఇచ్చుతున్న ఆజ్ఞను మీరు జాగ్రత్తగా విని ఎడలా అంటున్నాడు అనమాట. దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును, ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. ఈరోజు నువ్వు సామర్థ్యం సంపాదించుకోవాలంటే, నీ పంట ఆశీర్వాదకరంగా పండాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, భూమి మీద మనం చల్లగా ఉండాలంటే, ఈ వేసవి కాలం లేకుండా తగిన కాలం ముందు ఆయన వర్షాలు కురిపించాలి కదా. అందుకనే మనము పూర్ణ హృదయంతో, చూడండి, మీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మాత్రమే సేవించాలంట మనం. అప్పుడు మన పంటలు పండుతాయి, భూమి చల్లగా ఉంటుంది, ఆకాశం విత్తడి, భూమి ఇనుము కాదు. అలాగుంటే వర్షాలు కురవు కదా. అందుకనే మనము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మన దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మాత్రం మనం సేవిస్తే తగిన కాలం ముందు వర్షాలు కురుస్తాయంట. తగిన కాలం ముందు వర్షాలు నీకు కురిపిస్తాయంటున్నాడు దేవుడు. దేశంలో వర్షం మనకు తొలకరి వానను, కడగ వారను దాని కాలమున్న నేను కురిపించదను. అందువల్ల నీ ధాన్యము విస్తరిస్తుంది, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను నువ్వు కూర్చుకుంటావు. అర్థమవుతుంది కదా. ఈరోజు చక్కగా ఆయన మాత్రమే మనం సేవించాలి. మనం 2 విధాలుగా ఎన్నో మంది మన దేవుని ప్రేమించే ప్రజలము, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతో మంది చూడండి నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ప్రయోజనం లేదు. దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఏ ఆశీర్వాదాలు పొందుకోలేరు. అందుకే కాదు భూమి రోజు పంటలు పండక, బోరేస్తే నీళ్ళు లేవు, ఎన్ని వేల అడుగుల లోతుకి మనం పైపులు పంపించినా కూడా నీళ్లు భూమిలో లేవట. భూమిని దేవుడు ఇత్తడి చేసేస్తానన్నాడు, ఇనుము చేసేస్తానన్నాడు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతాయి, పంటలు ఎక్కడి నుంచి పండుతాయి? మనం దాన్ని ఎలాగ కూర్చుకోవాలి మనం. ఈరోజు ఆ శాపాన్ని దేవుడు గద్దించాలంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మనం దేవుని ప్రేమించి ఆయన మాత్రం మనం సేవించాలి. మన హృదయంలో కానీ మన ఆలోచనలో కానీ ఇతర దేవతలు మనం పూజించే వారు ఉండకూడదు. మనం పూజించుకోకూడదు. మన బిడ్డలు మనం పూజించుకోకూడదు. కొంతమంది బిడ్డలను చూసుకునే ఆనందపడుతూ ఉంటారు కదా, వాళ్ళనే ఒక విగ్రహంగా చూస్తూ ఉంటారు. మనం అద్దంలో చూసుకొని మనం విగ్రహంగా చేసుకుంటుంటాం, మనం పూజించుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన దేవుడైన యెహోవాను మాత్రమే మనము సేవించే వారం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నీ ఆహారమును, నీ పానీయమును, నీ యొద్ద నుంచి రోగమును దేవుడు తొలగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్నాం కదా, అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలంటే దేవుడిని మనం సేవించే వాళ్ళం ఉండాలి. మరి దేవుడిని ఖచ్చితంగా మనం సేవించాలి. ఈరోజు మనం వివాహం కాలేదని ఒక రోగిగా మారిపోయి ఉంటాం, అనారోగ్యం ఉందని బాధపడుతూ ఉంటాం, అప్పులు ఉండేని మనం రోగిగా మారిపోతూ ఉంటాం. అదే రోగం నాకు పట్టిందే పట్టని మనము చూడండి అదే ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ రోగం ఎప్పుడు తొలగిపోద్ది, ఈ రోగం ఎప్పుడు తొలగిపోద్ది, ఈ సమస్యలు ఎప్పుడు తొలగిపోద్ది, అదే మనం అనుకుంటూ ఉంటాం కదా. అవి తొలగిపోవాలంటే మన దేవుని మొదట నువ్వు సేవించే వారం ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మనం ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచే వారం ఉండాలి. పూర్ణ హృదయంతో ఆయన్ని, మన మనసుతో ఆయన్ని ప్రేమించి ఆయన మాత్రమే మనం సేవించే వారం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా యెషయా గ్రంథంలో చూడండి, దేవుణ్ణి తప్పుక వేరే వాళ్ళని పూజించే వాళ్ళని ఆయన నిర్మూలం చేస్తానంటున్నాడు, వాళ్ళకి శ్రమను విస్తరిస్తా అన్నాడు. యెషయా గ్రంథంలో 12వ వచనంలో కూడా ఆ దేవుని తప్పుగా నన్ను విడిచి మీరు వేరొకరిని అనుసరించిన ఎడలా, పూజించిన ఎడలా మీకు నిర్మూలము, మీరు ఉండరు, భూమి మీద లేకుండా నేను తుడిసివేస్తా అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఎవరిని సేవిస్తున్నాం? దానియేలు గ్రంథంలో కూడా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు నా దేవుని తప్పక మేము ఎవరిని పూజించము, నా దేవుణ్ణే మేము సేవిస్తామని రాజాజ్ఞని వాళ్ళు పెట్టినాడు, తృణీకరించినారు అనమాట. మా దేవుని తప్పక వేరే దేవుని మేము సేవించము, మేము పూజించము,
మా దేవుడు గొప్ప దేవుడు, ఆయన పూజార్హుడు, పూజింపదగిన దేవుడు అని చక్కగా వాళ్ళు సాక్ష్యం పలుకుతున్నారు. రాజులకు భయపడలేదు, వాళ్ళు రాజాజ్ఞను తునీకరించి నిర్లక్ష్యం పెట్టారు. కాబట్టి ఈరోజు మనం ఎవరిని సేవించాలి? మన పితరులు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన సేవిస్తే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, సమాధానకరంగా ఉంటాం, సంతోషకరంగా ఉంటాం. తగిన కాలం ముందు నీకు వివాహం అవుతుంది, తగిన సమయంలో నీకు గర్భఫలం దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు పిల్లలు పుడతారు, మన పంటలను దీవిస్తాడు, మన పశువులను దీవిస్తాడు, భూమిని దీవిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు, ఉద్యోగాన్ని దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుని తప్పుగా మరి మన ప్రభువైన యెహోవాను తప్పుగా, యేసు ప్రభువుని తప్పుగా మనం ఎవరిని కూడా మనం పూజించే వారం ఉండకూడదు, ఎవరిని కూడా మనం సేవించకూడదు. మన దేవుడినే మనం సేవించే మానవుగా ఉండాలి. అప్పుడు సమస్తం నీ సమకూర్చబడుతుంది. ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరోగ్యకరంగా ఉంటావు. నీ పానమును, నీ యొక్క ఆహారమును దేవుడు దీవించబోతున్నాడు ఈరోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. మాటను దీవించి ఆశీర్వించమని ప్రభా, ఈరోజు మిమ్మల్ని సేవించిన ఎడల, మన ప్రభు అయిన యెహోవాను సేవించిన ఎడల మీకు ఆహారమును పానీయమును నేను దీవిస్తాను, మీ మధ్య నుండి రోగమును తొలగిస్తానని వాగ్దానం మరి నెరవేర్చండి అయ్యా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరిగించి వాళ్ళ ఆహారమును, పానీయమును, ఆరోగ్యమును దీవించి ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించమని, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన సమృద్ధిగా దీవించి ఆశీర్వించమని, మిమ్మల్ని సేవించే వారు ఉండడానికి వాళ్ళ స్థిరత్వం దయచేయమని, నమ్మకం పుట్టించమని, యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.